హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, కాపీ చేస్తున్న స్టోరీస్కి వ్యూస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కానీ పర్మిషన్ తీసుకొని డైరెక్ట్గా రైటర్ గారే స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నా కూడా మన ఛానల్కి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. దయచేసి కాస్త కోఆపరేట్ చేయండి. మీకు స్టోరీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. దానివల్ల స్టోరీ ప్రమోషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ 33వ భాగం. అసలేం జరుగుతుందో అర్థం కాక అలానే సోఫాలో కూర్చుండిపోయాడు సూర్య. తన వైపు చూస్తూ, మీరు పక్కనుంటే చాలు, తనకే మెడిసిన్స్ అవసరం లేదు అన్న డాక్టర్ మాటలు గుర్తొస్తుంటే, లేదు, నువ్వంటే నాకెలాంటి ఇష్టమూ లేదు, రాదు కూడా. జస్ట్ నేను కేసు గురించి నిన్ను కావాలని ట్రాప్ చేశాను. నీ వల్ల ఇక్కడికి వచ్చాను కాబట్టి నువ్వింత హీనమైన స్థితిలో ఉంటే జాలిపడి నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. నీ మీద నాకున్నది కేవలం జాలి మాత్రమే. ఆ జాలి కూడా లేకుండా రేపటి నుండి నీతో కఠినంగా ఉంటూ మనది జస్ట్ అగ్రిమెంట్ అని నీకు గుర్తు చేస్తుంటాను. అప్పుడు నీకు ఇలాంటి ఆలోచనలేవీ రావు అని గట్టిగా అనుకున్నాక తనకి రిలీఫ్గా అనిపించింది సూర్యకి. అప్పుడు లేచి వెళ్లి తన ర్యాక్లో సీక్రెట్గా దాచిన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఈ కేసు మొదటి నుండి తనకి దొరికిన ఎవిడెన్స్ అన్నీ చెక్ చేస్తున్నాడు. ఎంత ట్రై చేసినా ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ల్యాప్టాప్ క్లోజ్ చేసి, ఒక్క ఎవిడెన్స్, అదొక్కటి దొరికితే చాలు, మొత్తం బయటికి లాగొచ్చు. కానీ ఎక్కడ మిస్ అవుతుంది? అంత పగడ్బందీగా ఎలా ప్లాన్ చేయగలుగుతున్నారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 278 మంది ఆడపిల్లలు ఏమైపోయారు? వాళ్ళు వెళ్తే దుబాయ్కి ఎక్స్పోర్ట్ అయి ఉండాలి. కానీ ఎక్కడ ఏ విధమైన పేర్లతోనూ ట్రైన్స్, బస్, ఎయిర్ప్లైన్, షిప్స్, ఎలాంటి ట్రాన్స్పోర్ట్లోనూ ఎవ్వరూ బెంగళూరు నుండి వెళ్ళలేదు. మరెలా మాయమైపోయారు వీళ్ళందరూ అని ఆలోచిస్తున్నాడు సూర్య. మరోవైపు సూర్య వెళ్ళగానే ఆర్కే ఇంట్లో, అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఆ అమ్మాయి ఫోన్ చేయగానే కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టే సూర్య వెళ్ళిపోయాడు అని ఆర్కే అడుగుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ని. ఏమో అంకుల్, ఎప్పుడు అంతే. సిరి ఫోన్ చేసినా తను కనిపించకపోయినా ఒక్క క్షణం కూడా ఉండడు అన్నాడు విక్కీ. సిరి కూడా అంతే అంకుల్, సూర్య పక్కనుంటే తనకి ఇంకేం అక్కర్లేదన్నట్టు ఉంటుంది అంది ప్రియా. అంటే వాడు అమ్మాయిని ఇష్టపడుతున్నాడా అని అడిగింది సుమిత్ర. తెలీదాంటీ, కానీ తన గురించి చాలా కేర్ తీసుకుంటాడు. ఎంతలా అంటే ఒక పువ్వుని చూసుకున్నంత అపురూపంగా చూసుకుంటాడు అని అను అంటే, మమ్మీ, ఒకవేళ నిజంగానే అన్నయ్య సిరిని లవ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా అంది గీత. ఇందాక సిరి గురించి ఏదో చెప్పబోతుంటే వాడు మధ్యలోనే ఆపేశాడు. ఏంటది అని సీరియస్గా అడిగాడు ఆర్కే. అబ్బే, అదేం లేదంకుల్ అంటూ తడబడ్డాడు కిరణ్. మాతో అబద్ధాలు చెప్పకండి, మీరంతా తోడు దొంగలు. ఏదో ఉంది, వాడు కవర్ చేశాడు. ఏంటది అని గట్టిగా అడిగింది సుమిత్ర. అది ఆంటీ, సిరి 2 నెలల క్రితం ఇలా ఉండేది కాదు. పూర్తి ఆరోగ్యంగా ఉండేది. అంతేకాదు తనకి అన్ని అలవాట్లు ఉండేవి అంది అను. అలవాట్లా? అంటే అంటే మందు, సిగరెట్స్, ఇవే కాక డ్రగ్స్కు కూడా బాగా అడిక్ట్ అయింది అని చెప్పింది ప్రియా. ఒకరోజు తన కండిషన్ క్రిటికల్ అయ్యేసరికి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ విషయం తెలిసింది. కానీ ఈ విషయం ఇంతవరకు వాళ్ళ నాన్నకి తెలియదు అంకుల్. అందుకే జై ఫారిన్ నుండి స్పెషలిస్ట్ని పిలిపించి తనకు కూడా తెలియకుండా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ మెడిసిన్స్ ఇస్తున్నాడు. అప్పటి నుండి ఒక రకంగా చెప్పాలంటే కంటి పాపలా తనని చూసుకుంటున్నాడు అని చెప్పాడు విక్కీ. ఇన్ఫాక్ట్ తను డ్రగ్స్ కంటే ఎక్కువగా సూర్యకే ఎడిక్ట్ అయిపోయింది అని చెప్తుంటే, నటించడానికి వెళ్ళినప్పుడు ఇదంతా చేయాల్సిన అవసరమేంట్రా అని అనుమానంగా అడిగింది సుమిత్ర. తెలీదాంటీ, మేబీ వాడికే తెలియకుండా ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుందని చెప్పారు వాళ్ళు. ఇదే మాట వాణ్ణి అడిగితే ఇంతెత్తు ఎగిరాడాంటీ అని చెప్పింది ప్రియా. ఏంటండి ఇది? మనమేమనుకుని ఇక్కడికి వచ్చాం, ఇక్కడ జరుగుతుందేంటి? అవును, ఉన్నట్టుండి మీరంతా బెంగళూరుకి ఎందుకు వచ్చారు అంకుల్ అని విక్కీ డౌట్గా అడిగితే, ఏం లేదురా, సిరికి సూర్యకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం అని ఆర్కే అనగానే అందరూ షాక్తో నోర్లు తెరుచుకున్నారు. ఏంటి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నారా? అవును, కానీ మీరు చెప్పాక
సిరి లాంటి అమ్మాయి వాడికి సెట్ అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే వాణ్ణి అపురూపంగా చూసుకునే అమ్మాయి కావాలి, అంతేకాని అని చెప్పలేక ఆర్కే ఆగిపోతే అను కల్పించుకుని, కానీ అంకుల్, సిరి చాలా మంచిది. పాపం వాళ్ళమ్మ లేకపోవడం వల్ల ఆ దిగులతోనే ఇలా అయ్యిందని వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. అవునండి, సిరి గురించి మనకు తెలీదా? పైగా వాడు తనని పసిపిల్లలా చూసుకుంటున్నాడు. అంతకు మించి మనకి కావాల్సేముంది అని అడిగింది సుమిత్ర. ఆంటీ, నిజంగానే వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నారా అని అడిగాడు కిరణ్. అవును, ఇప్పుడు వాడెటూ ఇష్టపడుతున్నాడని మీరే అంటున్నారుగా, అందుకని మీరే వాడిని పెళ్లికి ఒప్పించండి అనగానే, మేమా? ఏ ఏ మీరంతా బెస్ట్ ఫ్రెండ్సే కదా, ఆ మాత్రం చేయలేరా? మీరు మాత్రం పెళ్లిళ్ళు చేసుకుని ఎంజాయ్ చేస్తూ మా అన్నయ్య దగ్గరికి వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నారా అని అడిగింది గీత. అబ్బా, అది కాదు గీతూ, వాడి సంగతి తెలిసిందేగా, అందుకే భయపడుతున్నాం. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు మాత్రం మా సిరి వదిన చాలా బాగా నచ్చింది. అన్నయ్యతో ఎంత చనువుగా ఉందో. వాళ్ళిద్దరూ ఎలాగైనా ఒక్కటవడానికి నేను ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా ఫిక్స్ అవ్వండి అని గీత అంటే, ఏమంటారు డాడ్ అంది గీత. ఎస్, యువర్ కరెక్ట్ బేబీ అని ఆర్కే అంటే, ఇక మా గతి అధోగతే అనుకుంటా అంటూ నిట్టూర్చాడు కిరణ్. సరే అంకుల్, మేమిక బయలుదేరతాం. మీరు మాత్రం పొరపాటును కూడా మమ్మల్ని ఎవరిని కాంటాక్ట్ చేయకండి అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. డ్రెస్సింగ్ రూంలో రెడీ అవుతున్నాడు సూర్య. సూర్య సూర్య అంటూ వచ్చి, ఇక్కడున్నావా అని అడిగింది సిరి సీరియస్గా. హా, అవును. అవును, నువ్వెప్పుడు నాతో పాటు నిద్రపోయావు కదా, కానీ నేను లేవకముందే ఎలా లేస్తావు సూర్య అంటుంటే, ఎంత లేటుగా పడుకున్నా పొద్దున్నే లేవడం నాకు అలవాటు. సరే, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? షోరూంకి. ఈరోజు వద్దులే సూర్య. వద్దులే అంటే ఎలా? ఇంకో నెలకి ఎలాగూ వెళ్ళిపోవాలి. ఈ కొద్ది రోజులు వెళ్ళనివ్వు, దొరికినంత మూట కట్టుకోవాలిగా అంటుంటే, అర్థం కాక, నెల రోజుల్లో వెళ్ళిపోవాలా? ఎక్కడికి సూర్య అని తను పెట్టిన డీల్ని మర్చిపోయి అడిగింది సిరి. హలో మేడం, మర్చిపోయారా? మన అగ్రిమెంట్ అయిపోయి దాదాపు 2 నెలలైంది. ఇంకో నెలకి కంప్లీట్ అయిపోతుంది. వెళ్ళిపోవాలిగా అంటుంటే, అసలు అగ్రిమెంట్ సంగతే మర్చిపోయిన సిరికి అప్పుడు గుర్తొస్తుంది. అంటే నిజంగానే వెళ్ళిపోతావా సూర్య? ఆ, వెళ్ళాలి కదా, అసలే ఇక్కడ షోరూం ఇల్లు తప్ప ఇంకేం లేక బోర్ కొడుతుంది అని వెళ్ళిపోతుంటే, నువ్వెళ్ళిపోతే నాతో గేమ్స్ ఎవరు ఆడుతారు, స్టోరీస్ అన్నీ ఎవరు వింటారు సూర్య అని చిన్నపిల్లలా అడిగింది సిరి. ఓయ్, దానికోసం నన్ను ఇక్కడే ఉండిపోమంటావా? అస్సలు కుదరదు. ఏదో నువ్వు ఒక రాత్రి నాతో గడుపుతానంటే, కోటీశ్వరుడి కూతురివి కదా, ఎంజాయ్ చేయొచ్చు, దాంతోపాటు దొరికినంత దోచుకోవచ్చని వచ్చాను. అంతకుమించి ఏమీ లేదు. నాకు టైం అయింది, వెళ్ళొస్తా. పోనీ ఈ ఒక్కరోజైనా ఉండిపో సూర్య, ప్లీజ్ అంటూ చేయి పట్టుకోగానే కోపంగా, ఏహే వదులు, ఎప్పుడు చూసినా కుక్కపిల్లలా నీ చుట్టూ తిరగమంటావా? నిన్న కూడా అంతే, నేను రాకపోయేసరికి అన్నం కూడా తిననని మొండిగా కూర్చున్నావు. మీ నాన్న ముందు సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నా. చూడు, ఇంకోసారి ఇలా బిహేవ్ చేయకు. ఎవడైనా నా దగ్గర పడుండాలి అనుకునేవాణ్ణి నేను. నా పౌనవగానే వెళ్ళిపోతా. నాకిస్తానన్నవన్నీ తీసుకునే వెళ్తా. కాని ఇలా నన్ను నీ వెంట తిప్పుకోవాలని చూడకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య అంత గట్టిగా తిట్టేసరికి కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి సిరికి. ఏడుస్తూ అలానే కూర్చుండిపోయింది. అక్కడి నుండి షోరూంకని బయలుదేరిన సూర్య అక్కడికి వెళ్లలేదు. సిబిఐ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్. కాకి యూనిఫాంలో కళ్ళకి గగుల్స్ పెట్టుకుని పోలీస్ జీప్లో దిగి స్టైల్గా దిగి లోపలికొస్తున్నాడు సూర్య. తన పక్కనే కిరణ్, విక్కీ ఒక సైడ్, వీళ్ల పక్కన అనుప్రియ వచ్చి వీళ్లకి హెడ్ అయిన డీసీపీ పురుషోత్తం దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డారు అందరూ. ఎస్ మిస్టర్ సూర్య, బిఫోర్ 3 months ఎనీ ప్రోగ్రెస్ ఇన్ దిస్ కేస్? ఎస్ సార్, ఇప్పటి వరకు మా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు మొత్తం కిడ్నాప్ అయిన అమ్మాయిలు 278 మంది. అందులో 15 ఏళ్లలోపు పిల్లలు కూడా ఉన్నారు. ఇది జస్ట్ మా ఎస్టిమేషన్ మాత్రమే, ఎగ్జాక్ట్గా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటే విక్కీ కల్పించుకుని, సిరి జ్యువెలర్స్లో చాలా వరకు అమ్మాయిల్ని మోడల్స్గా పల్లెటూరు వాళ్ళని తీసుకుంటున్నారు సార్. అంటే వాళ్లే ఇదంతా చేశారంటారా? నో సార్, అలా చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు. ఎందుకని? ఎందుకంటే సార్, వాళ్ళు అమ్మాయిల్ని మోడలింగ్కి తీసుకొస్తున్నారన్నది ఎంత నిజమో, అట్ ద సేమ్ టైం అంతే సేఫ్గా వాళ్ళ ఊర్లకి కూడా పంపిస్తున్నారు. వాళ్ళు రిటర్న్ అవుతున్నది నిజం,
కానీ ఇళ్ళకి మాత్రం వెళ్ళట్లేదు. మధ్యలోనే ఎక్కడో మిస్ అవుతున్నారు. అదెక్కడ ఏంటి అనేది ఒక చిన్న క్లూ దొరికితే చాలు, ఆటోమేటిక్గా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం బయటికొస్తుంది అన్నారు నలుగురు. సూర్య కల్పించుకుని, మాకున్న డౌట్ మాత్రం విశ్వనాథ్ గారి బావ ప్రకాశ్రావు, అతని కొడుకు మోహన్, వాళ్ల మీదే ఫోకస్ పెట్టాం. కంప్లీట్గా వాళ్లతోనే ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను అన్నాడు. వాళ్లతోనే ఉండా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సూర్య? ఇట్స్ పాసిబుల్ సార్. విశ్వనాథ్ గారమ్మాయి సిరి ద్వారా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాం. కానీ వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే బాగా డౌట్ వస్తుంది. బట్ ఫోన్ కాల్స్ కానీ, వాళ్ళు మీట్ అయ్యే వ్యక్తులు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇలాంటి టాపిక్స్ మాట్లాడడం జరగలేదు. మరి వాళ్ళ మీద మీకెందుకు డౌట్ సూర్య? ఏముంది సార్, ఫేక్ ఐడి, ఫేక్ ఫోన్స్తో మేనేజ్ చేస్తూ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ రూమ్స్లో కూడా సీసీ కెమెరాలు అరేంజ్ చేశాను. ప్రతి క్షణం చెక్ చేస్తున్నా, బట్ నో క్లూజ్. కానీ మీరు ఒక్కరి మీదే ఫోకస్ పెట్టి అసలైన వాళ్ళని వదిలేస్తున్నారేమో అనిపిస్తుంది అంటుంటే, ప్రియ కల్పించుకుని, నో సార్, మిగతా షోరూమ్స్లో కూడా మన వాళ్ళని సీక్రెట్గా అరేంజ్ చేశాం అంటే, అను కల్పించుకొని, అవును సార్, రోజు అవన్నీ క్లియర్ చేశాకే ఇంటికి వెళ్తున్నాం. అవును సార్, రోజు అవన్నీ క్లియర్ చేశాకే ఇంటికి వెళ్తున్నామని చెప్పింది అను. ఓకే, బట్ బీ కేర్ఫుల్. విశ్వనాథ్ గారంటే సొసైటీలో చాలా మంచి పేరుంది. మీరు అనవసరంగా. నో సార్, విశ్వనాథ్ గారు చాలా మంచి మనిషి. ఆయనకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇట్స్ ట్రూ. అవును సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి బ్యాడ్ రేమ్ రానివ్వము అనడంతో, ఓకే, బట్ వీలైనంత తొందరగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అన్నాడు పురుషోత్తం. ఓకే సార్ అని చెప్పి సెల్యూట్ చేసి వెళ్ళిపోతుంటే, జై అని పిలిచాడు పురుషోత్తం. ఎస్ సార్ అని వెనక్కి తిరగగానే, ఈ కేసులో నిందితులైన ప్రాణాలతో తీసుకురా, ఎన్కౌంటర్ చేసి కాదు. బికాస్ నువ్వు ఇన్వాల్వ్ అయిన ప్రతి కేసులోనూ వాళ్ళని చంపిగాని కేసు క్లోజ్ చేయవు. నవ్వి, అలాంటి వాళ్ళు బతికుండడం కంటే చంపడమే కదా మంచిది కదా సార్ అన్నాడు సూర్య. ఈ కేసులోనే తీసుకోండి, 270 మంది అమాయకమైన ఆడపిల్లలు సార్. పాపం చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం చేస్తారనేది మనకి బాగా తెలుసు. అలాంటి వాళ్ళని పట్టుకున్న మహా అయితే జైల్లో వేయగలం. ఎలాగలా వీలైనంత తొందరగా బయటకొస్తారు. మళ్ళీ ఇలాంటి పనులే చేస్తారు. అదే లేపేశామనుకోండి, సమాజానికి ఒక చీడ పురుగన్నా దూరం అవుతాడు. ఎనీవే, మీరు చెప్పారు కదా, ఈసారి తీసుకురావడానికి ట్రై చేస్తానులేండి అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. పురుషోత్తం, నాకు నమ్మకం లేదు నీ మీద అంటూ నిట్టూర్చాడు. ఆఫీస్ నుండి ఎవరికీ డౌట్ రాకుండా ఒక్కొక్కరు ఒక్కో రూట్లో వెళ్ళిపోయారు. మార్నింగ్ బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఫోన్ ఆఫ్ చేసి పెట్టిన సూర్య ఇప్పుడే ఆన్ చేశాడు. ఆన్ అవ్వగానే ఇలా వాట్సాప్ మెసేజెస్, మిస్డ్ కాల్స్ అన్నీ ఒకేసారి ఆగకుండా వైబ్రేట్ అవుతుండడంతో, మావయ్య ఎన్నిసార్లు ఎందుకు చేశాడు అనుకుంటూనే రిటర్న్ కాల్ చేశాడు సూర్య. సూర్య, ఎక్కడున్నావు? ఏమైంది మావయ్య? సిరికి బాగా జ్వరంగా ఉంది సూర్య, స్పృహలో కూడా లేదు అంటుంటే, సడన్ బ్రేక్తో కారాపి, వాట్? మార్నింగ్ బానే ఉంది కదా, ఉన్నట్టుండి ఏమైంది? డాక్టర్ చెక్ చేసి దేనికో బాగా స్ట్రెయిన్ అయిందని చెప్పారు. ఏమైంది? మీ ఇద్దరికి ఏమైనా గొడవ? పొద్దునుండి తను ఏం తినలేదని రంగమ్మ చెప్తుంది అన్నాడు విశ్వనాథ్. పొద్దున తను గట్టిగా అరవడం గుర్తొచ్చి, అబ్బా అనుకుని, అదేం లేదు మావయ్య, నైట్ కొంచెం లేటుగా పడుకుంది, దానివల్ల స్ట్రెయిన్ అయినట్టుంది, నేనొస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య. సూర్య కంగారుగా వచ్చేసరికి, కొంచెం తినమ్మా, నేను పెడతాను అంటున్నాడు విశ్వనాథ్. వద్దు డాడ్, ప్లీజ్, నేను తర్వాత తింటానులేండి అంటూ ప్లేట్ని నెట్టేస్తుంది సిరి. మావయ్య, ఎలా ఉంది తనకి అంటుంటే, ఇదిగో సూర్య, మెడిసిన్స్ వేసుకోవాలి, భోంచేయమంటే వద్దంటుంది అనడంతో, ఏమైంది సిరి అంటూ దగ్గరికొచ్చి నుదుటి మీద చేయి పెట్టి చూడబోతుంటే, పట్టుకోకుండా దూరం జరిగింది. మావయ్య, ఇలా ఇవ్వండి, నేను పెడతాను అంటూ ప్లేట్ తీసుకున్నాడు సూర్య. వాళ్ల మధ్య ఎందుకని మెడిసిన్స్ అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు విశ్వనాథ్. నోట్లో పెట్టబోతుంటే, ఇలా ఇవ్వు, నేను తింటాను అంది. పర్వాలేదు, నేను పెడతానులే. అక్కర్లేదు, 4 రోజుల తర్వాత నువ్వెటూ వెళ్ళిపోతావు, అప్పుడు జ్వరం వస్తే ఎవరు పెడతారు, నేను తింటానులే అంటూ ఆ ప్లేట్ తీసుకుని తనే తింటుంటే పొరబోయి బాగా దగ్గేసింది. వాటర్ తీసుకుని తాపబోతుంటే తీసుకుని తనే తాగింది సిరి. ఏమైంది సిరి, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? వద్దు సూర్య,
పాపం నువ్వు నా పనులన్నీ చేయడం నాకు ఇష్టం లేదు అంటూనే తనే మెడిసిన్స్ అన్నీ వేసుకుని నువ్విక వెళ్ళు అంటుంటే పర్వాలేదు ఉంటాన్లే. ప్లీజ్ సూర్య, ఇన్ని రోజులు బానే నటించావు. డాడీ కూడా నమ్మేశారు కదా. ఈ ఒక్క నెలేగా, ఇక నటించాల్సిన అవసరం లేదులే. నువ్వెళ్ళు, నేను రెస్ట్ తీసుకుంటాను. ఏ, నేనుంటే రెస్ట్ తీసుకోకూడదా అని అడిగాడు సూర్య. వెనక్కి తలవాల్చి, నాతో పాటు ఎవరన్నా ఉంటే నాకు నచ్చదు, ప్లీజ్ అంటుంటే మనసులో బాధగా ఉన్నా అలా అయిన తనకి దూరంగా ఉంటుందని వెళ్ళిపోయాడు సూర్య. తనెళ్ళిన 10 నిమిషాలకే ఆ అని గట్టిగా అరిచేసింది సిరి. తనెందుకలా అరిచిందో, ఎందుకంత బాధపడుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.